డాక్టర్ వనిత రెండవ భాగం. ఒకటవ భాగంలో వనిత కలల్లోని రాకుమారుడు గాంధీ యాంత్రికంగా కనిపిస్తాడు. దాంతో వనిత హృదయం అతని దర్శనంతో జీవం పోసుకుంటుంది. అతన్ని అభిమానించడం మొదలుపెడుతుంది. ఇక తల్లి యామిని పల్లెటూరి ముగ్ధ. డాక్టర్ రావుని విదేశాలకు పంపే ఒప్పందంతో యామిని తండ్రి కూతురికి వివాహం జరిపిస్తాడు. చదువు లేని యామిని పనికిరాదని ఆమెను వదిలి వెళ్ళిపోవాలని భావిస్తాడు. కథ కొనసాగుతుంది. మనం స్టూడియోకి వెళ్ళి ఫోటో తీయించుకుందాం, ఇక్కడ ఫోటోలు తీసినట్లు మరెక్కడా తీయరు అంటూ రావు వస్తూనే బూట్లు కూడా విప్పకుండా యామినిని తొందర చేస్తున్నాడు. యామినికి నిలుచుంటే నీరసం వచ్చేట్లుంది. తిన్నదేది అరగడం లేదు. తనకి రొట్టె తినడం అలవాటు ఉన్నా నోటికి వెగటుగా ఉంది. అన్నం అసలే సహించలేదు. టీ తాగితే వాంతైపోయింది. వేళ్ల మీద లెక్కలు చూసుకుంది. ఇక్కడికి వచ్చి 8 నెలలైంది. తను 2 నెలలు దాటిపోతోంది. ఆ విషయం అతనికి చెప్తే ఏమంటాడోనన్న భయం కూడా వేస్తోంది. అన్నపూర్ణమ్మ గారు అడగనే అడిగింది. ఆవిడ త్వరగానే పసికట్టింది. నేను రాలేనండి, యామిని ఆఖరికి నెమ్మదిగా అనగలిగింది. రావు నిర్ఘాంతపోయి తెప్పరిల్లి ఎందుకని అని అడిగాడు. నాకు ఒంట్లో బాగులేదు. అతను వెంటనే ఆమె చేయి పట్టుకున్నాడు. ఆ వెంటనే వదిలేసి జ్వరం కూడా లేదు. ఏమైంది? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను పదా అన్నాడు. యామిని అతను కూర్చున్నాక మంచం మీద అతని పక్కనే కూర్చుంది. నాకు 2 నెలలు నిండుతాయి అంది. రావు ఆమె మొహంలోకి చూశాడు. అతను అశాంతితో పోరాడుతున్నట్లు మొహంలో మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి. యామిని భయంగా చూసింది అతని వైపు. ఆ తర్వాత అంది నెమ్మదిగా, పోనీ వస్తానులేండి, అవసరం లేదు, నిన్ను వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తాను. యామిని అతని వైపు అయోమయంగా అనుమానంగా చూసింది. ఎందుకు అని కూడా అడగగలిగింది. ఎందుకా? అతను తీక్షణంగా చూస్తూ అన్నాడు. నువ్వు 16 ఏళ్లకే తల్లివి కావడం, 25 దాటుతూనే అమ్మమ్మవి కావడం నాకు ఇష్టం లేదు. నీకు అబార్షన్ చేయిస్తాను. ముందు హాస్పిటల్లో చెక్ చేయించి ఆ తర్వాత అంతా రహస్యంగా జరిగిపోతుంది. యామిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె అతని వైపు ప్రాధేయపడుతున్నట్లు చూసింది. వద్దు, మీరా పని చెయ్యొద్దు, నేను ఒప్పుకోను. అతను నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు. యామినికి ఒంట్లో బాగుండడం లేదని ఆమె కన్నా ముందే అతను అన్నపూర్ణమ్మతో అన్నాడు. అందుకు ఆమె నవ్వి, మీరంతా చిన్న చిన్న విషయాలకే భయపడిపోతారు, మేమైతే ఇటువంటివి పట్టించుకునేవారు కాము అంది. ఆ సాయంత్రమే అతను తెలిసిన లేడీ డాక్టర్తో సంప్రదించి యామిని చేత బలవంతంగా ఒప్పించి అబార్షన్ చేయించాడు. అన్నపూర్ణమ్మ అబార్షన్ సంగతి విని, అయ్యో రామ, ఎంత పాపం, ఇంత బలహీన మనుషులా అంది కొద్దిగా ఆశ్చర్యపోతూ. యామిని 2 రోజుల తర్వాత ఇంటికొచ్చింది. ఆమె చాలా అలసిపోయింది. రావుతో ఇంటికి వెళ్తానంది. అతను అందుకు ఒప్పుకోలేదు. రోజులు గడుస్తుంటే గాయం మాయమైపోయినట్లే యామిని పూర్తిగా ఆ విషయం మర్చిపోయింది. ఎదురింటి దేశ్పాండే గారమ్మాయి ఆశ రావడంతో తిరిగి కొత్త సమస్య ఎదురైంది. ఆశ BA చదువుతోంది. కాలేజీ పిల్లలందరి మాదిరిగానే కొంత ఫ్యాషన్గా ఉంది. ఆ పిల్ల ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 2 జడలు, చెవులకి రింగులు, పంజాబీ డ్రెస్ వేసుకుంటే చూసేందుకు మరీ బాగుంటుంది. రావు ఆ పిల్లను చూడడం జరిగాక యామినిని టైలర్ దగ్గరికి తీసుకువెళ్ళి కొలతలు ఇప్పించి మంచి డ్రెస్ తయారు చేయించాడు. ఆ రాత్రి యామిని అతనికి 2 చేతులు ఎత్తి నమస్కారం చేసింది. నాకు ఆ డ్రెస్ వేసుకోవడం ఎప్పుడూ అలవాటు లేదండి. ఇప్పుడు వేసుకుంటే అదేమిటో యాతనగా ఉంటుంది. నాకు అసలు బట్టలు వేసుకున్నట్లే అనిపించడం లేదు. నేనిక ఈ బట్టలు వేసుకోను. నాకు ఈ రింగులు వద్దు, పాడు వద్దు. రావు నవ్వి, అలవాటు లేనప్పుడు కొత్తలో అందరికీ అలాగే ఉంటుంది. మనం అడ్జస్ట్ అయిపోవాలి. రేపటి నుండి ఆశ వచ్చి నీకు చదువు చెప్తుంది అన్నాడు. యామిని బిత్తరపోయి చూడసాగింది. అతని మీద అసహ్యం కలగసాగింది. భార్య అంటే అతని ఉద్దేశం ఏమిటో క్రమంగా అర్థం చేసుకోసాగింది. కీలు బొమ్మకి కీ ఇస్తే ఆడినట్లే ఆడించే బొమ్మ వంటిది అనుకుంటున్నాడు అతను. యామినికి చిరాకు వేసింది. తండ్రితో పేచీ పెట్టి రభస చేసి చదువు మానేయగలదు. ఈ శాసనానికి మాత్రం తను చచ్చినట్టు లొంగిపోవాలో ఏమో. యామిని నిబ్బరంగా అంది, నేను చదవను. నాకు చదువుకు సరిపడదు. ఎంత ధైర్యం నీకు? ఒక డాక్టర్ భార్య అప్పలమ్మ మాదిరి చదువు సంధ్య లేకుండా నేను భరించలేను. యామిని తిరస్కారంగా నవ్వింది. ప్రపంచంలో డాక్టర్ల భార్యలందరూ చదవడం లేదు. కనీసం నాలాంటి వాళ్ళు మరో 4 ఉంటారు. ఇంతకీ నువ్వు చదవనంటావు? అవును. రావు బూట్లు శబ్దం చేస్తూ విసురుగా వెళ్ళిపోయాడు. యామిని ఆశ్చర్యపోయింది. తనేనా ఇన్ని మాటలు మాట్లాడగలిగింది?
ఆ రాత్రి చాలా పొద్దుపోయే వరకు రావు ఇంటికి రాలేదు. డబ్బు తీసుకోవడం, భోజన సదుపాయాలు చూడడం, అవసరం అనుకుంటే 2 మాటలు మాట్లాడడం, లేదా పురాణానికో గుడికో వెళ్ళిపోవడం అన్నపూర్ణమ్మ పని. ఆమెకి రావుకి యామినికి మధ్య జరిగిన సంగతులేమీ అవసరం లేవు. పంజాబీ డ్రెస్ వేసుకున్న యామినిని అదేమిటి అని ప్రశ్నించలేదు. అబార్షన్ ఎందుకైంది అని కనుక్కోలేదు. యామిని లైట్ వేసుకుని చందమామ చదువుతూ ఉంటే ఇవాళ ఇంకా లైట్ వెలుగుతుందేం అని అడగలేదు. బాగా పొద్దుపోయినా రావు రాకపోవడం కొద్దిగా ఆశ్చర్యపడినట్లు, ఇంకా రాలేదేమీ రావు అంది తనలో తను గొణుక్కుంటున్నట్లు. యామిని ఆ మాట విని ఊరుకుంది. యామిని మొదట్లో అన్నింటినీ సరిపెట్టుకుంది. రాను రాను రావు చేసే ప్రతి పని నిరంకుశత్వంలా కనిపించి ఎదురు తిరగాలనే కోరిక కలగసాగింది. అతను ఫ్యామిలీ ప్లానింగ్ అమలుపరిచే మందులు తీసుకొచ్చి యామినికిచ్చాడు. ఆమె వాటిని తీసుకువెళ్ళి పేపర్లన్నీ జాగ్రత్తగా తీసేసి టాబ్లెట్స్ డ్రైనేజ్లో పారేసింది. ఆ సంగతులు అతనికి తెలియవు. రావు మాట నెగ్గకుండా తానిప్పుడు తిరిగి గర్భవతిగా ఉండడం యామినికి ఎగిరి గంతులెయ్యాలన్నంత సంతోషంగా ఉంది. ఈ విషయం తెలిస్తే అతను కళ్ళు తాగిన కోతిలా గంతులు వేస్తాడని కూడా ఆలోచించసాగింది. యామినికి ఇప్పుడు నిండా 16 ఏళ్ళు. ఆమె భర్తకి భయపడుతుంది. మనసులో అతన్ని ఏడిపించి సరదా తీర్చుకోవాలన్న కోరిక కూడా పెంచుకుంటోంది. అతని పక్కనే పడుకుని నిద్రపోతున్న అతని వైపు చూస్తూ తనది పైచెయ్యి ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. రావు రాత్రికొచ్చాడు. భార్యకు ఉండాల్సిన బాధ్యత తండ్రి ఎప్పటికప్పుడు ఉత్తరాల్లో గుర్తు చేస్తూ ఉండడం వల్ల భోజనానికి లేవండి అంది. అతడు ఆమె వైపు తిరస్కారంగా చూసి నాకక్కర్లేదు అన్నాడు కస్సుమన్నట్లు. మీ ఇష్టం. యామిని అతని కోసం ఎదురు చూడకుండా వంట ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసొచ్చి మంచం మీద ముడుచుకొని పడుకుంది. రావు మాట్లాడకుండా వెళ్ళి మడత మంచం మీద పడుకున్నాడు. యామిని చెప్పిన మాట విని నిర్ఘాంతపోయాడు. అతను వారం 10 రోజుల్లో లండన్ వెళ్ళిపోతున్నాడు. ఎంత విసుక్కున్నా, యామినికి ఎన్ని ఆజ్ఞలు జారీ చేసినా అతను వెళ్ళిపోతున్నాడంటే ఆమెకు కన్నీళ్లు ఆగాయి కాదు. ఒక్క క్షణం చిత్రంగా చూసి ఆశ్చర్యం, నా కోసం నువ్వేడుస్తున్నావా అని అడిగాడు. అఫ్కోర్స్ ఆ మాట యామిని పెదవుల మధ్య ఆపేసింది. క్రింద ఉన్న అయ్యంగార్ల పిల్లలతో ఆడుకునే కల్పకం ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పిందని చెప్పలేదు యామిని. ఆమెకు మాట్లాడడమే ఇష్టమే, కానీ పరీక్ష కోసం, క్వాలిఫికేషన్ కోసం చదివే పట్టుదల, దీక్షతో కూడిన చదువు అంటే అస్సలు ఇష్టం లేదు. నేను వెళ్ళిపోతున్నాను రావు అన్నాడు. నేను కూడా వస్తాను యామిని అంది. రావు నవ్వి, ఇదేం పిల్ల కాలువ వైపు షికారనుకున్నావా? నేను FRCS చదివేందుకు పెడుతున్నాను. నువ్వు నా మాట లక్ష్యపెట్టి చదివి ఉంటే తప్పకుండా తీసుకువెళ్లేవాడిని. కానీ నువ్వు వచ్చేందుకు అర్హతలు పోగొట్టుకున్నావు అన్నాడు. యామిని మాట్లాడలేదు. ఆ తరువాత ఆమె పుట్టింటికి అతను లండన్ వెళ్ళిపోవడం జరిగింది. నరహరికి పెళ్ళైంది. భార్య కాపురానికి కూడా వచ్చింది. ఈ 4 ఏళ్లలో రావు భార్యని పుట్టింటికి పంపలేదు. పుట్టింటికి చేరిన యామినిని శ్రీదేవి చిన్నచూపు చూసేది. ఆమె పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించేది. యామిని అన్ని అవస్థలను జీర్ణం చేసుకుంది. భర్త ఉత్తరం రాయడు. అతను రాయబోయే ఉత్తరానికి ఎదురు చూడడం ఆమె మానదు. యామిని జరిగిన సంగతులన్నీ తండ్రికి చెప్పింది. ఆయన కాలమే తీర్పు చెబుతుందని తాత్కాలికంగా సరిపెట్టుకున్నాడు. యామిని కలలు కన్న ఉత్తరం వచ్చింది. రావు రాసిన ఉత్తరం అది. అది ఉత్తరం కాదు, కఠిన శాసనం. నువ్వు నాకు అవసరం లేదు. అవసరం లేని నీ గురించి చివరి ఆలోచన ఏమిటంటే, నేను చేసుకోబోయే ఈ వివాహానికి నువ్వు ప్రతిబంధకం కాకూడదు. ఆమె తన ఇష్టాన్ని అంగీకరిస్తూ రావు పెళ్లికి అనుమతి పత్రం రాసి పోస్ట్ చేసింది. రావు ఫోటో పంపాడు. భార్య ఎలా ఉండాలన్నది యామినికి అర్థం కావాలనే ఉద్దేశంతోనే అయి ఉంటుంది. రావు పక్కన ఉన్న ఆమె నీలి కళ్ళతో, ఎర్రని పెదవులతో, బాబ్డ్ హెయిర్తో, తొడలు కనిపించే గౌనులో యామిని ఆ మనిషిని తదేకంగా చూసి నా వల్ల కాదు అనుకుంది. వనిత పేరు శ్రీదేవి పెట్టింది. ఆ పిల్లను తన పిల్లలతో సరిగ్గా చూసింది. వనిత గతాన్ని తలుచుకుంది. తాత తన తల్లి జీవితాన్ని కళ్ళకి కట్టినట్లు చెప్పేవాడు. యామిని తన గురించి ఏ దాపరికము లేకుండా మనసు విప్పి ఆయనకే చెప్పుకుందన్నమాట. ఇప్పుడు గోకుల్ అమెరికా పెడతానంటే తాతగారికి ఏ కారణం వల్ల ఇష్టం కలిగిందో కూడా అర్థం కాసాగింది. తాతగారు ఎన్ని చదివినా ఏం లాభం? ఆయన పూర్తిగా విధిని, కర్మ సిద్ధాంతాన్ని మర్చిపోయారు. బుద్ధి కర్మానుసారిణి అన్న సంగతి ఆయన ఈ సమయంలో ఎలా మర్చిపోయారో నిశితంగా ఆలోచిస్తే తనకి అర్థమవుతుంది. కానీ గోకుల్కి ఏమవసరం ఇవన్నీ తర్కించుకునేందుకు? గోకుల్ అమెరికా వెళ్ళడం, తన ఇష్టాయిష్టాలతో ముడివేయడం వనితకి నచ్చలేదు. ఆమె గాంధీకి ఉత్తరం రాయాలని నిశ్చయించుకుంది. ఆ తరువాత నిద్రలోకి జారిపోయింది. సూర్యుడు నెత్తిమీదికి వచ్చాక ఇప్పుడా మొహం కడుక్కోవడం?
గోకుల్ తువాలుతో జుట్టొత్తుకుంటూ వనితని చూసన్నాడు. వనిత తలెత్తింది. అతడు సూర్య నమస్కారాలు చేస్తున్నాడు. ఆమెకు ఆశ్చర్యంగా ఉంది. ఈ మనిషి ఇలాగే అమెరికా వెళ్ళినా హిందూ ధర్మాన్ని విస్మరించకుండా ఉంటే హైందవ జాతికి మేలిమి వజ్రంలా ప్రకాశిస్తాడు అనుకుంది. అతను కాసేపు పైకి ఎగబాకే సూర్యభగవానుని వైపు దృష్టిని సారించి మనసారా నమస్కరించి, ఇంత ఆలస్యంగా లేస్తే నేను ఊరుకునేది లేదు అన్నాడు గంభీరంగా. వనిత మరోసారి ఆశ్చర్యపోయింది. అతను తీసుకున్న అధికారం ఇవాళ శ్రవణేంద్రియాలకి కొత్తగా సోకుతోంది. అందులో ఉన్న ఆత్మీయత, అధికారానికి వనిత క్షణం ముగ్ధురాలైంది. మరుక్షణం ఆమెకి రాత్రి తను చేసుకున్న నిర్ణయం గుర్తుకొచ్చింది. ఆమె నవ్వి, రోజూ ఇంత ఆలస్యంగా లేస్తే నా డ్యూటీ ఎవరు చేస్తారు? ఇన్నాళ్లకి ఇంటికి వచ్చాను కదా బావా, కనుక విశ్రాంతి తీసుకున్నాను అని అమ్మ కాఫీ అంటూ వంటింట్లోకి వెళ్ళింది. యామిని తలారా స్నానం చేసి వంట పనిలో నిమగ్నురాలైపోయింది. ఆమె వైపు రెప్పవేయకుండా చూడసాగింది వనిత. 40 ఏళ్లైనా లేవామెకు. నల్లని వెంట్రుకలు మోకాళ్ళకి తగులుతున్నాయి. అక్కడ పెద్ద ముడి వేసింది. చిక్కు తీయని తల వెంట్రుకల మీద అక్కడక్కడ కుంకుడుకాయల పిప్పి ఉంది. కాఫీ అమ్మా. వనిత పిలుపుకి ఆమె పరధ్యానం వదిలిపోయింది. కాఫీ ఇచ్చి పీట వేసి కూర్చో అంది. వనిత కూర్చునే ఆలోచిస్తోంది. ఈ జీవితంలో ఇలాంటి ప్రాణాలకి సుఖం ఎలా ఉంటుందో ఎలా తెలుస్తుంది? 3 పంక్తులు వాళ్ళ నొసటన భగవంతుడు రాసిన రాతలేనా ఇవి? వనిత మరోసారి తండ్రిని తలుచుకుంది. ఆమె అతని ఫోటోలు పేపర్లో పడినప్పుడల్లా కత్తిరించి దాచి ఉంచుకుంటుంది. అటువంటి పేపర్ కటింగ్స్ అన్నింటినీ ఆల్బమ్గా తయారు చేసుకుంది. ఆయన ప్రఖ్యాతిగాంచిన ఐ స్పెషలిస్ట్. ప్రతి ఏడాది భారతదేశం వస్తాడు. వచ్చినప్పుడు స్వగ్రామం వెళ్తాడు. అటువంటి సమయంలో తను వెళ్ళి ఆయన్ని చూడాలి అనుకుంటుంది. కానీ వెంటనే ఆమెకి తల్లి జ్ఞాపకం వస్తుంది. తల్లి పట్ల ఆయన చేసిన నిరాదరణకి తను అంత తేలికగా క్షమించడానికి వీల్లేదనుకుంటుంది. తాత్కాలికంగా తండ్రిని చూడాలన్న కోరికను దూరం చేసుకుంటుంది. కాఫీ తాగుతుంటే శ్రీదేవి వచ్చింది. అప్పటికి ఇంటిలిపాది స్నానాలు అయిపోయాయి. తాతగారు పూజామందిరంలో గంట వాయిస్తున్నారు. నరహరి బావిలో నీళ్లు తోడి చెట్లకు నీళ్లు తనే పోస్తున్నాడు. బావిలో చేద వేసి లాగినప్పుడల్లా గిలక శబ్దం కిర్రుమంటోంది. నరహరి ఎన్నో ఏళ్లుగా చెట్లకు నీళ్లు తనే పోస్తున్నాడు. ఆ పోసేది అతనే అని వనిత గ్రహించింది. ఇవాళ సినిమాకు వెళ్దాం శ్రీదేవి అంది. అమ్మ కూడా వస్తుందా అత్తా? శ్రీదేవి ఆమె వైపు చూసి, నేను రావద్దన్నానా ఇప్పుడు అంది కొద్దిగా నిష్ఠూరంగా. నేను కూడా ఆ అర్థంతో అనలేదు. కానీ అమ్మను కూడా తీసుకువెళ్లాలనుంది. అందుకే నీతో చెప్పాను అంతే. శ్రీదేవి మాట్లాడలేదు. ఆమెకు ఎందువల్లనో యామినిని భర్త వదిలేసినందుకు తమతో సరిగ్గా చూడాలని ఇష్టముండదు. భోజనాలు, నిద్ర, టిఫిన్, కాఫీ ఇవన్నీ అయ్యేసరికి సాయంత్రమైంది. దీపక్లో సినిమాకి వెళ్లేందుకు శ్రీదేవి మనసులో ఏమనుకుందో గానీ వనిత తల్లిని బలవంతంగా బయలుదేరదీసి వెళ్లే సమయానికి ఆమె కూడా సిద్ధమైంది. సినిమా ప్రారంభమైంది. ముందు న్యూస్ రీల్ చూపిస్తున్నారు. డాక్టర్స్ కాన్ఫరెన్సెస్. డాక్టర్ రావు లండన్ నుంచి రావడం, బొంబాయి నుంచి బేగంపేట విమానాశ్రయానికి స్వాగతం పలికేందుకు వెళ్ళిన అతి ముఖ్యులు, ఇవన్నీ రీలు తిరుగుతోంది. వనిత దిగ్భ్రాంతురాలైంది. యామిని అప్పటికే బయటికి వెళ్ళిపోయింది. తల్లి కోసం వనిత హాల్లోంచి వచ్చేసింది. శ్రీదేవి విసుక్కుంటూనే లేచింది. ఆమెకు తల్లి కూతుళ్ళు ఆ విధంగా వెళ్ళిపోవడం ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆటో మాట్లాడుతున్న వనిత యామిని వైపు చూసింది. ఎర్రబడ్డ ఆమె కళ్ళల్లోంచి ఏ క్షణాన్నైనా కన్నీరు మున్నీరుగా కురవవచ్చు. ఇంటికి చేరుకున్నాక యామిని పనిచేసేందుకు నడుం బిగించలేదు. మంచం మీద పడుకుని దుఃఖాన్ని ఆపుకుంటూ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. శ్రీదేవికి వనిత జరిగింది చెప్పింది. శ్రీదేవి చిత్రంగా చూసింది. భర్త వదిలేశాడంటే ఏ సామాన్యుడో అనుకుంది. డాక్టర్ అని లండన్లో ఉంటున్నాడని ఆమెకు కొంతవరకు తెలుసు. కానీ అతను అంత అందగాడని, పేరు ప్రఖ్యాతులున్న వాడని మాత్రం సినిమాలో న్యూస్ రీల్ చూసే వరకు తెలియదు. వనిత భయపడ్డట్లు యామిని ఆమెను ఏమీ అనలేదు. కాసేపు కూర్చుని అలసట తీరిన తర్వాత తన పనిలో తను మునిగిపోయింది. గోకుల్ లైబ్రరీ నుంచి వచ్చి ఇంట్లో సినిమాకు వెళ్ళిన వాళ్ళంతా ఉండిపోవడంతో ఆశ్చర్యంగా వనిత దగ్గరికి వచ్చాడు. వనిత ఈజీ చైర్లో పడుకుని ఆలోచిస్తోంది. అతను కూడా తన కోసం ఓ కుర్చీ తెచ్చుకుని ఆమె పక్కనే వేసుకుని, చెప్పు, ఇంట్లో అందరూ వచ్చేసారా? సినిమా బాగలేదా అని అడిగాడు. సినిమా వరకు ఎక్కడా, న్యూస్ రీల్ చూస్తూనే వచ్చేసాం. అదేం? మా నాన్న వచ్చిన సంగతి చూపిస్తున్నారు. అమ్మ వచ్చేసింది. ఇంకా మేము ఉండలేకపోయాం. ఎప్పుడు ఉండే హెడేకే కదా, ఇవాళ కొత్తదే కాదు. సినిమా చూడకుండా మధ్యలో వచ్చేశారట. నాన్సెన్స్, నేను ఒప్పుకోను. ఆయన నిక్షేపరాయుడిలా ఉన్నాడు. మధ్యలో అత్తయ్య నువ్వు దేనికి అతని కోసం కలవరించడం?
ఏది అన్నంత సులభం కాదు బావా అలవాటు చేసుకోవడం. మా అమ్మ అతన్ని ఎంత ద్వేషించిందో అంతకు రెట్టింపు ప్రేమించింది. ఇదేం సిద్ధాంతం? ఫర్ ఎగ్జాంపుల్, బంతిని కోపంగా విసిరివేస్తాం, అది రెట్టించిన వేగంతో మన దగ్గరికే వస్తుంది. మా నాన్న విసిరేసిన బంతి ఆమె. సో ప్రేమ మీ నాన్నకి ఉండాలి. కాదు, నేను పరధ్యానంగా అన్నాను. మా అమ్మ విసిరిన బంతి. ఏమిటో నీ ఉపమానం అతుక్కోవడం లేదు. వ్యక్తుల్ని కాదు, మనసుల్ని బట్టి ఆలోచించు, తెలుస్తుంది. నువ్వు కవితలు అల్లుతావు, కథలు రాస్తావు, నీ భాష వేరుగా ఉంటుంది. పోనీలే, దానికేం గాని నువ్వు అమెరికా వెళ్ళడం నాకు ఇష్టమే బావా. గోకుల్ ఎగిరి గంతులేసినంత పనిచేశాడు. అయితే నువ్వు ఇప్పుడే వెళ్ళి ఈ సంగతి తాతగారికి చెప్పు. నేనా? నువ్వు చెబితేనే ఆయన వింటారు. ప్లీజ్. మా వనిత బంగారు తల్లి. గోకుల్ పరవశంతో వనిత ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. వనిత చటుక్కున లేచి నిల్చుని తాతగారి గదివైపు నడిచింది. ఆయన వనిత చెప్పింది పూర్తిగా విని, నీ ఇష్టం, నేను కాదనను తల్లి. నువ్వు వాడు క్షేమంగా ఉంటే అంతే చాలు అని నవ్వారు. వనిత ఏదో చెప్పబోయింది. ఆయన వినిపించుకునే స్థితిలో లేడు. నరహరి, ఓయ్ నరసింహస్వామి అని పిలిచారు. పిలుపు విని నరహరి తండ్రి గదిలోకి వచ్చేశాడు. వనితకి గోకుల్ అమెరికా వెళ్ళడం ఇష్టమేనట. ఈ విషయం శ్రీరంగంకి రాసి పాస్పోర్ట్లు, వీసాలు రెండేసి ఏర్పాటు చేయమను. అయ్యో నామతి, వాడేం చెబుతాడో. వనిత గోకుల్ వెళ్ళే ఏర్పాట్లు చెయ్యి. మూడం రాకుండా 3 ముళ్ళు వేయించే ఏర్పాట్లు కూడా చేయించు. అన్ని నిమిషాల మీద జరిగిపోవాలి. ఆయన తను కంగారు పడుతూ నరహరిని కంగారు పెట్టసాగాడు. నరహరి వనిత వైపు చూశాడు. ఆమె మావయ్య చిన్న మాట అంది. వేణుగోపాల్ గారు కలగజేసుకుని, తర్వాత చెప్పొచ్చులే, ముందు చిక్కడపల్లి శాస్త్రులు గారింటికి వెళ్ళని అన్నారు. ఆయన మాటలు శిలాక్షరాల కన్నా పదునైనవి. వనిత నిస్సహాయంగా బయటకు వచ్చేసింది. గాంధీకి తను రాయవలసిన విషయాలన్నింటినీ ఒంటరిగా ఉన్నప్పుడు పదే పదే తలుచుకునేది. ఇప్పుడు ఆమెకు అతని గురించి ఆలోచించాలన్నా భయంగా ఉంది. గోకుల్ చిన్నగా నవ్వి థ్యాంక్స్ అన్నాడు. శ్రీదేవి పరుగున వచ్చి బంగారు తల్లి అంది వనితని దగ్గరకు తీసుకుని. ఎప్పుడూ ఇక్కడే తిరిగిన తన పట్ల ఇంటిల్లిపాది చూపుతున్న ఆదరణకి వనిత మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు చోటు చేసుకున్నాయి. అత్త, నీకు నేనంటే ఎందుకంత ఇది అంది. శ్రీదేవి కొద్దిగా చిరాకుగా, నాకేం తెలీదు, నువ్వు నాకు కోడలివి కావాలి అనుకున్నాను అంతే అంది. యామిని గదిలోంచి బయటకు వచ్చింది. శ్రీదేవి ఆమె వైపు ఆప్యాయంగా చూస్తూ, నీ కూతురికి పెళ్ళమ్మా యామిని అంది. పెళ్ళికొడుకు ఎవరు అమాయకంగా అడిగింది. భలే దానివే, పెళ్ళికొడుకంటే ఎక్కడో ఆకాశంలోంచి ఊడిపడాలా ఏమిటి? గోకులమ్మ నీ కల్లుడు. గోకుల? యామిని అతివేగంగా వచ్చి శ్రీదేవి పాదాల ముందు కూర్చుండిపోయింది. ఆమె కాళ్ల మీద చేతులు ఉంచి, వదినా, నువ్వు వనితని ఎంత ప్రేమగా చూసినా ఇంత దయతలుస్తావనుకోలేదు. నీ రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోగలనా అంది. యామిని ఆ తరువాత మాట్లాడలేదు. శ్రీదేవి అక్కడే కూర్చుని యామిని వైపు చూస్తూ ఉండిపోయింది. 2 కాళ్ల మీద చేతులుంచుకొని వాటి మీద గడ్డాన్ని ఆంచి ఏదో ఆలోచిస్తోంది యామిని. ఆమెకు బహుశా భర్తని చూడాలని ఉండుంటుంది. పెళ్లికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. యామినికి క్షణం తీరికలేదు. శ్రీదేవి బజారు పనులు చేస్తోంది. నరహరి కొడుకును పిలుస్తున్నాడు, కోడలితో సహా రమ్మని. అతను ఆ ప్రయత్నం మీదున్నాడు. గోకుల్ తనకి వనితకి కావలసిన బట్టలు తీసుకునేందుకు వనితని తల్లిని వెంటబెట్టుకుని తిరుగుతున్నాడు. వేణుగోపాల్ గారు మంచం మీద కూర్చుని సంబరపడిపోతున్నారు. యామిని ఆ వేళ ఆయన గుమ్మం దగ్గర నిల్చొని చాలా కాలం తరువాత తండ్రితో ముఖ్య విషయం మాట్లాడుతోంది. ఆయన శ్రద్ధగా వింటున్నాడు. పెళ్లి చేస్తున్నావు, బాగానే ఉంది. కన్యాదానం చేసేందుకైనా ఆయన ఒక్కసారి పిలిపించు నాన్నా. ఈ ముక్తి కోసమే చాలామంది తప్పించిపోతారటగా. ఆయన కూతురి వైపు జాలిగా చూశారు. నువ్వు పిచ్చిదానివమ్మా. మద్యం, నీచు అన్నీ మరిగిన మీ ఆయనకి ఇటువంటి నమ్మకాలుంటాయని నేను అనుకోను. అతడు చాలా దుర్మార్గుడమ్మా. కనీసం నువ్వేమయ్యావో అన్న ఆలోచనైనా లేదే. నీ డబ్బుతో ఇంత వాడయ్యాడే, ఆ విశ్వాసమైనా ఉందా? నీ భ్రమ అతను వస్తాడనేదే. కాళ్ళు కడిగేందుకు శ్రీరంగం ఉన్నాడుగా. యామిని చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది. వేణుగోపాల్ మనసులో ఆవేదన సెగలు పొగలుగా మారి శరీరమంతా వ్యాపించసాగింది. వనితకి గోకుల్ ఎన్నో విషయాలు తను అమెరికాలో చేయబోయేవి చెప్తున్నాడు. వనిత అతని వైపు చూస్తూ శ్రద్ధగా వింటోంది. అతను ఎవరూ చూడకుండా వనిత 2 చేతులు పట్టుకొని, వనిత, నా వనిత అంటూ గుండెలకి చేర్చుకున్నాడు. వనిత తెల్లబోయింది. ఆమె మొహంలో ప్రోత్సహించే మార్పు ఏదీ రాకపోగా అతను అవమానంతో తలదించుకొని, ఐఎమ్ సారీ వనిత అన్నాడు. వనిత ప్రస్తుతం లాంగ్ లీవ్ పెట్టింది. వనిత చిన్నగా నవ్వి, నువ్వు మరీ ఇంత ఆలోచించడం లేదంటే ఆశ్చర్యంగా ఉంది, పోన్లే అంది.
గోకుల్ క్రమశిక్షణలో పెరిగినవాడే. అతనికి తల్లి, తండ్రి, మేనత్త, తాతగారు ఎన్నో రకాలుగా మంచి చెడు చెప్పారు. అతనికి స్త్రీ పట్ల, వారి సంబంధ బాంధవ్యాల పట్ల ఆలోచన కలిగేది కాదు. వనితతో వివాహమనగానే అతనిలో అనుకోని కలవరం బయలుదేరింది. నాదే అన్న భావనతో స్వతంత్రం తీసుకోవడం జరిగింది, అంతే. శ్రీరంగ భార్య మేనకతో వచ్చాడు. మేనక చాలా అందగత్తె. అమెరికా నుంచి వచ్చిన మేనక అందంగా జుట్టును మెడ వరకు కత్తిరించుకుంది. మెడలో మంగళసూత్రం లేదు, సన్నటి గొలుసు మాత్రం ఉంది. ఆమె అతి నాజూకుగా ఉంది. బరువు ఎక్కువగా ఉన్న బట్టలు వేయలేనట్లు సన్నటి బట్టలు వేసుకుంది. వనిత పెళ్లి సమయం దగ్గర పడింది. యామిని మరోసారి తండ్రి గదిలోకి వెళ్ళి అంది, నాన్న, ఆ శ్రీరంగం భార్య అంత ఎబ్బెట్టిగా ఉంది. మనలా చీరకట్టు కట్టుకొని కన్యాదానం చేయగలదా? వేణుగోపాలం గారు నవ్వారు. నీ పిచ్చి గాని, కట్టులో ఏముంది, అన్నీ సర్దుకుపోవాలి. యామిని తలెత్తి ఆశ్చర్యంగా చూసింది. సర్దుకుపోవాలి, పేలవంగా నవ్వుకుంది. పెళ్లి అట్టహాసంగా జరిగింది. శ్రీరంగ తమ్ముడిని, మరదల్ని తీసుకుని అమెరికా వెళ్ళిపోయాడు. వనిత తల్లివైపు జాలిగా చూసింది. ఆఖరి క్షణం వరకు అమెరికా వెళ్ళి, లండన్ వెళ్ళి తండ్రిని కలుసుకుని తండ్రి జీవితం ఎలా ఉందో ఒక్కసారి చూసి వనిత కోరికలవి. వనిత వినువీధిలో విమానంలో భర్త బంధువులతో తేలిపోతూ ఎగిరిపోతోంది. ఆమెకి ఒక్కసారి గాంధీ జ్ఞాపకం వచ్చాడు. స్నేహం తాలూకు తీపి గుర్తులు కదిలాయి. ఆమె అరమోడ్పు కనులతో గోకుల్ని ఆనుకొని కూర్చుంది. ఆనాడు బలార్షాలో దిగిపోయిన గాంధీ పనులు ముగించుకొని వార్దా వెళ్లవలసి వచ్చింది. అతను సేవాగ్రాంలో కొన్ని రోజులున్నాడు. గాంధీ గారి కార్యక్రమాలకి అనుగుణంగా తెల్లవారుజామున లేవడం మొదలు భజన కార్యక్రమాలతో రాత్రి వరకు గడిపేవాడు. అతడు అనుకున్న ప్రకారం హైదరాబాద్ వెళ్ళలేకపోయాడు. వరంగల్లో తన స్వగ్రామానికి వెళ్ళాడు. అతని ఇంటికి రావడం చూసి బంధువులు, స్నేహితులు వచ్చారు. సాయంత్రం వరకు అందరినీ పలకరించి ఇంట్లోకి ప్రవేశించగలిగాడు. తండ్రి మంచం మీద పడుకుని ఉన్నాడు. ఆయనది దృఢమైన శరీరం. జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి ఆయన. 60 ఏళ్లు దాటిన ఉక్కు పిడుగులా ఉన్నాడు. ఆయన మాట వేదవాక్కు లాంటిది. వరంగల్ వెళ్ళాలంటే కాజీపేటలో బస్ ఎక్కాలి. బస్సులైనా చాలా అరుదుగా ఉంటాయి. ఒక్కోసారి ఎడ్లబండి తనే తోలుకుంటూ వెళ్ళిపోతాడు. నారాయణ, బాబీ కలకత్తా, పాట్నా, పూనా జైలు యాత్ర చేసొచ్చారు. రాజకీయాలంటే ఈ క్షణం వరకు చెవి కోసుకుంటాడు. ఇందిరాగాంధీ అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆడపిల్లంటే అది అలా ఉండాలి అనుకొని అక్కడికి ఆమె తన కూతురే అయిపోయినట్లు మురిసిపోతుంటారు. 2 మాటలు పూర్తిగా మాట్లాడి 3వ మాట ఇందిరాగాంధీ గురించి, రాజ్యాంగ విధానాన్ని మెచ్చుకుంటూ గంటల తరబడి ఉపన్యాసాలు ఇచ్చేస్తూ ఉంటాడు. ఆయన ఉండేది మడికొండ. ఊళ్ళో మొత్తం ఏ 50 100 గుమ్మాలుంటాయి. ఆ ప్రదేశం మొత్తం ఒక పంచాయతీ రాజ్ కిందికి వస్తుంది. అక్కడ పిల్లలు చదువుకునేందుకు పెద్ద స్కూల్ ఉంది. నారాయణ బాబ్జీని పట్నాయక్ బాబు అంటారు. అక్కడ వీళ్ళు వాళ్ళు అని ప్రత్యేకం ఏమీ లేదు. అన్ని కులాల వారు ఉన్నారు. తెల్లవారుతూనే కోడికూతతో మగ్గం వేసే పద్మశాలీలు ఉన్నారు. కమ్మరి, కుమ్మరి, హరిజన, గిరిజనులందరితోనూ ఊరు కళకళలాడుతూ ఓరుగల్లికి పసుపు గడప మదిరిగా ఉంటుంది. అందరికీ కాస్తో కూస్తో పొలాలున్నాయి. లేని వాళ్లకి కాయకష్టం చేసే ఓపిక ఉంది. అందర్నీ పలకరించే ఎంకటి ఉన్నాడు. అందర్నీ మించి పట్నాయక్ బాబు కొడుకు గాంధీ ఉన్నాడు. బ్రాహ్మలన్నారు. తారతమ్యం లేని ఐక్యత ఉంది. ఇంతకన్నా తెలుగువాడికి కావాల్సిందేముంది అన్న గర్వం ఉంది. పోలీస్ పటేల్, పట్వారీలు ఉన్నారు. లైట్లు ఉన్నాయి. హాయిగా బ్రతుకుతున్నాం. అదే రాజసం ఉంది. గాంధీ వచ్చాడనగానే గడప గడపలో చిన్న పెద్ద వచ్చి పలకరించి తృప్తిపడి వెళ్ళారు. రజాకార్ల గొడవలెక్కడో హైదరాబాద్, సికింద్రాబాద్లో అయితే ప్రజలు గుండెలు జార్చుకుంటుంటే పట్నాయక్ ఛాతీ చూపించి అందరికీ ఆశ్రయం చూపించాడు. పిల్లల్ని హైదరాబాద్లో హాస్టల్లో ఉంచి చదివించాడు పట్నాయక్. పిల్లలందరూ పెద్దవాళ్ళయ్యారు. ఉమెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోనూ, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోనూ ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. మగపిల్లలందరూ చదువులు, డిగ్రీలతో ఆపేసి బ్యాంక్లోనో, అగ్రికల్చరల్ యూనివర్సిటీలోనో ఉద్యోగాలు సంపాదించారు. పట్నాయక్కి చీకు చింత లేదు. పెద్ద ఇంట్లో ఇరుగు పొరుగు పిల్లల్ని ఉంచుకొని కాలాన్ని దొర్లిస్తున్నాడు. గాంధీ తండ్రి మాదిరి రాజకీయాల్లో ఇరుక్కోలేకపోయాడు. అతనికి కోరికైతే ఉంది కానీ సాగలేదు. ఎందువలనో తండ్రి ఒక్కడే ఉన్నాడన్న దిగులుంది. ఏడాదికి ఒకసారి సెలవు పేరుతో ఇక్కడికొచ్చి 2 నెలలు ఉండి వెళ్తాడు. అతను గవర్నమెంట్ పంపగా యూరోపియన్ దేశాలని తిరిగొచ్చాడు. అతని ఆశయం కాలేజీ విద్యార్థులకి తను చెప్పేదేమిటో అర్థం చేసుకుని కనీసం ఒక్క శిష్యుడైనా పైకి రావాలని.
రాత్రి చాలా పొద్దుపోయింది. వెంకటి లోపల నుంచి మడత మంచం తీసుకొచ్చి వాల్చాడు. తలగడ వేసి తెల్లని దుప్పటి పరిచి, నేను పోతాను దొరా అన్నాడు. మంచిది అని ఊరుకున్నాడు గాంధీ. తండ్రి అతను వచ్చిన కొద్ది గంటల వ్యవధిలో ఎన్నోసార్లు అన్నాడు పెళ్లి చేసుకుంటే బాగుండును అని. తొందరేం నాన్నా అని అప్పటికి ఆ విధంగా జవాబు చెప్పాడు. మంచం మీద పడుకున్న గాంధీకి వెన్నెల పుచ్చపువ్వులా మెరుస్తూ కనిపిస్తోంది. వెండి రూపాయల పాలసముద్రంలా పారిజాతంలా అతను ఆ వెన్నెలని ఎన్నో విధాలుగా అన్వయించుకుంటున్నాడు. పెళ్ళి అతనికి ఆలోచన కొత్తగా వింతగా ధ్వనిస్తోంది. గాంధీబాబు సన్నని మృదుమధుర స్వరం వినిపించగానే అతను ఆ పిలుపు వినవచ్చిన వైపు తిరిగాడు. గాంధీబాబు రెండోసారి పిలుపు విని తలెత్తాడు. అతనికి కొద్ది దూరంలో కాదంబరి నిల్చుని ఉంది. అతను 2 నిమిషాల పాటు దీర్ఘంగా చూసి ఎవరు అని అడిగాడు. అతను ఆమెను వెంటనే పోల్చుకున్నాడు. కానీ ఆమె అవునో కాదో అన్న సంశయం. అతను తిరిగి ప్రశ్నించాల్సి వచ్చింది. అవునండి, కాదంబరిని. రా కూర్చో, గదిలో చాప ఉంది, తెచ్చుకో. కాదంబరి చాప తెచ్చుకుని మంచానికి కొద్ది దూరంలో క్రింద పరుచుకొని కూర్చుంది. పట్నాయక్ హుక్కా తాగుతున్నట్లు అప్పుడప్పుడు చప్పుడు వినిపిస్తోంది. ఈ మధ్య మీరు కనిపించలేదు. 2 ఏళ్లైంది కదూ మీరు ఈ ఊరొచ్చి? కాదంబరే అడిగింది. అవును. మంచం మీద నుంచి లేచి మఠం వేసుకొని కూర్చున్నాడు గాంధీ. పోయిన సంవత్సరం కాశ్మీర్ వెళ్ళాను. జమ్మూ అంతా ఎయిర్ ఫోర్సు, ఆర్మీ ఫ్రెండ్సే. క్యాప్టెన్సు, వారెంట్ ఆఫీసర్సు వీళ్ళంతా గొడవ చేసి తెలుగు గెట్ టుగెదర్ అరేంజ్ చేశారు. అందరం అటు వెళ్లడంతో ఇటు రావడానికి వీలు పడలేదు. కాదంబరి దీర్ఘంగా శ్వాస పీల్చుకుంది. మీరు ఒక ఉత్తరమైనా రాయరు. బాబుగారు రోజు ఎదురు చూస్తుంటారు. సెలవులు వస్తున్నాయంటే మడికొండ ఎప్పుడొస్తానా అనిపిస్తుంది. నాకు తెలుసు కాదంబరి, నువ్వు ఉండగా బాబూజీకి లోటు లేదని. ఆయన నువ్వు తల్లిలా చూసుకుంటావన్న భరోసా నాకుంది. అందుకే వెళ్ళిపోగలిగాను. కాదంబరి నవ్వింది. మీరు అన్యాయంగా మాట్లాడుతున్నారు. మీరు బ్రాహ్మలు, మేము హరిజనులం. నేను మంచినీళ్లు ఇస్తే బాబుగారు తాగినట్లు తెలిస్తే కులంలోంచి గెంటేస్తారు. ఏదో ఆ గడపలో అడుగు పెట్టేందుకు దేవుడి వల్ల అర్హత సంపాదించగలిగాను. అదే 10,000. అది సరే, నువ్విప్పుడు ఎంతవరకు చదివావు కాదంబరి? ఎంఏ ఫిలాసఫీ పాస్ అయ్యాను. ఓ, గాంధీ ఆశ్చర్యంగా అన్నాడు. అందుకే అమ్మగారు వేదాంతం మాట్లాడుతున్నారు. కాదంబరి నిర్లిప్తంగా ఉండిపోయింది. 2-3 నిమిషాల వరకు ఇద్దరికీ మాటలు రానట్లే కూర్చుండిపోయారు. కాదంబరి సంచి దులిపి, మీరేమైనా అనుకోండి, ఈ కందికాయలు పల్లీలు ఉడికించిచ్చింది మా అమ్మ. మీకిష్టమని నేను తీసుకొచ్చాను. పగలైతే నా చేతిలో పల్లీలు మీరు తిన్నందుకు జనం ఏమైనా అనుకుంటారని నాకు తెలుసు. అందుకే ఇప్పుడు తెచ్చాను. మీరు తప్పకుండా తినాలి అంది. మంచం మీద పోసిన కందికాయలు పల్లీలు ఒలుచుకొని తింటూ ఉంటే గాంధీకి ఎంతో ఆనందంగా ఉంది. అతను కాదంబరి వైపు చూశాడు. సాధారణంగా హరిజనులు అంటే నల్లటి ఆకారాలు అన్న అభిప్రాయం ఎవరికైనా కలుగుతుందేమో కానీ కాదంబరి మాత్రం బంగారు బొమ్మలా ఉంటుంది. సన్నగా పొడవుగా హిందూ సాంప్రదాయాల్ని పుణికిపుచ్చుకున్నట్లు నుదుట కుంకుమబొట్టు, మెళ్ళో కల్తీ ముత్యాల దండ, కళ్లకు కాటుక బాపు నిర్లక్ష్యంగా గీసిన అందమైన రేఖాచిత్రంలా ఉంటుంది. స్వతంత్రం వచ్చాక మడికొండ రాజకీయంగా బలపడింది. బుచ్చిరాములు ఒక్కగానొక్క కూతురు కాకతమ్మని బళ్ళో చెప్పించి అక్షరాలు చేర్పింది. ఆ పిల్ల అందానికి మాట్లాడే తీరుకు ముగ్ధుడై పట్నాయక్ కాదంబరి అని పేరు పెట్టాడు. హైస్కూల్ చదువు ఫాతిమా స్కూల్లో ముగించి కాలేజీ చదువులకి తన పిల్లలతో పాటే హాస్టల్లో ఉంచి ఆర్థికంగా కొద్ది సహాయం చేశాడు. కాదంబరి స్వతహాగా తెలివైందే కాకుండా షెడ్యూల్ తరగతికి చెందింది గనక గవర్నమెంట్ స్కాలర్షిప్లన్నీ ఆమెకు లభించాయి. ఆమె జీవితానికి వెలుగుబాట చూపిన వ్యక్తి పట్నాయక్. గాంధీ మొత్తం తినేశాడు. కాదంబరి, కొంచెం ఆ చల్లని చేత్తో మంచినీళ్ళు ఇవ్వమ్మా. కాదంబరి నివ్వెరపోయి చూసి నెమ్మదిగా అందించింది. నేనివ్వడం దేనికి గాంధీబాబు? మీ మంచం కిందే వెంకటి నీళ్లు పెట్టి వెళ్ళినట్లున్నాడు. తీసుకొని తాగండి. అబ్బో, ఒంగోలేనమ్మా, పొట్ట నిండా ఈ కాయలతో నింపేశావు, కొంచెం తీసి ఇవ్వకూడదా? కాదంబరి సంశయిస్తూనే అతని చేతికి అందించింది. ఇప్పుడు ఆమెకి 22 ఏళ్లుంటాయి. హరిజనులలో తనకంటే ఎక్కువ చదివిన వాళ్ళెవ్వరూ లేరు. కాదంబరి అందరి మాదిరే మామూలు మనిషి. కోటి కోరికలు లేకపోయినా ఒకే ఒక గొంతెమ్మ కోరిక ఉండిపోయింది. ఆమె పెళ్లి పేరు చెప్పి కళ్ళు మూసుకుంటే అక్కడ గాంధీ కనిపిస్తాడు. ఆమెకు తెలుసు ఈ సమయంలో సమాజం ఎంత వెనకబడి ఉన్నది, ఏ విధంగా తనను దుయ్యబట్టేది. అయినా మనసులో ఆ భావన ఏమాత్రం సడలించుకోలేదు. ఎప్పటికైనా తన గాంధీని ఈ విషయం అడిగి తీరుతుంది. తమ మధ్య ఈ స్నేహం కళ్ళు తెరిచినప్పటిది. ఇప్పుడు అది అంతకంతకు పెరుగుతుందే గాని తరగదు. కాదంబరి వేరే విషయాలేవో మాట్లాడి వెళ్ళిపోయింది.
గాంధీ దుప్పటి మొహం మీదికి లాక్కొని పడుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. అతను పొలం గట్టు వైపు వెడుతున్నాడు. ఆ రోజు కాదంబరి దూరంగా కొండ కానుకొని కూర్చుంది. ఆ కొండలన్నీ ఏదో ఒక రోజున బర్మా పెట్టి కాలుస్తారు. ఆ కాలిబాట వెడల్పు చేసి భద్రకాళి గుడికి వెళ్లేందుకు సౌకర్యాలు కలిగిస్తారు. ఆమె పచ్చని పొలాల వైపు, ఎత్తైన కొండల వైపు మార్చి మార్చి చూస్తోంది. గాంధీ దూరంగా నడిచొస్తున్నాడు. ఖద్దరు పంచ, లాల్చీ, టోపీ, నెహ్రూ వేస్ట్ కోట్ వేసుకున్నాడు. అతను రావడం చూసి లేచి నిలుచుంది కాదంబరి. అతని చేతిలో ఇంగ్లీష్ పుస్తకాలున్నాయి. అవి నెహ్రూ రాసిన ఇందిరాగాంధీకి లేఖలు, నెపోలియన్ పుస్తకాలు. అతను ఆమె దగ్గరకు రాగానే గుడ్ ఈవినింగ్ అంది. అతను సమాధానంగా గుడ్ ఈవినింగ్ అని ఇక్కడున్నావా అని అడిగాడు. అమ్మవారిని చూసే అర్హత ఎలాగూ లేదు. కనీసం భక్తులు నడిచిన ఈ కంకర రోడ్డు మీద నడిస్తే వారి పుణ్యం నాకు అంటుకుంటుందేమో అని. పిచ్చిదానివి, చిన్నగా నవ్వాడు గాంధీ. ఈ అంటరానితనం ఒకనాటికి తప్పకుండా అదృశ్యమైపోతుంది కాదంబరి. అప్పుడు హిందువులంతా ఒకటే అనే లెక్కలోకి వచ్చేస్తాం. ఒక్క మాట మీరేమి అనుకోనంటే అడగనా నిరభ్యంతరంగా? మీరు పెళ్ళెప్పుడు చేసుకుంటారు? గాంధీ ఆమె నడుస్తుంటే ఆమె వెనకే నడుస్తున్నాడు. ఆమె ఈ ప్రశ్న వేస్తుంటే అతను ఆగి ఆమె మొహంలోకి చూసి, ఈ ప్రశ్న నువ్వే వేయలేదనుకున్నాను, ఆఖరికి నువ్వు వేశావు. అబ్బా విను, నాకు కలలున్నాయి. ఆ కలల సుందరి ఈ మధ్య కనిపించింది. స్నేహం బలపడగానే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఎవరబ్బా ఆమె? కాదంబరికి మనసులో చాలా సంతోషంగా ఉంది. కుతూహలంగా అతని వైపు చూసింది. సన్నగా, పొడవుగా, తెల్లగా, బస్ ఇప్పటికీ వివరాలు చాలు. పెళ్లి పేరుతో అందరూ ఊదరగొట్టేస్తుంటే అతని మనసు చెదిరి వనిత మీదికి వెడుతోంది. ఆమె వివాహమై ఈ క్షణంలో ఎక్కడో ఉంటుందన్న ఆలోచన లేదతనికి. ఏ మూలో అతనికి గట్టి నమ్మకం వనితని తనే చేసుకోబోతున్నట్లు. కాదంబరి నవ్వి, మీకు కూడా కుల పట్టింపులున్నాయా అని అడిగింది. నాకా? చిత్రంగా నవ్వాడు గాంధీ. పట్నాయక్ గారబ్బాయి కులం గోత్రం అంటూ వేళ్లాడితే ఇంక అయినట్లే. సమయం వస్తే నేను అన్నింటినీ తృణప్రాయంగా చూస్తాను అంతే. కాదంబరి అక్కడే నిలుచుండిపోయింది. అతను ముందుకు సాగిపోయాడు. దూరంగా సూర్యుడు చెరువు అవతల ఎక్కడో ఆకాశ పంచుల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఎర్రటి సూర్యబింబం చెరువులో ప్రతిఫలిస్తుంటే ఆ ప్రదేశమంతా కుంకం చల్లినట్లుంది. నీలపు ఆకాశం చెరువుకి చీర కట్టినట్లు ఎగిరే కొంగలు ఆ చీర మీద క్రీనీడలు పడే కొత్త రకపు డిజైన్ అయినట్టు కనిపిస్తోంది. ఒకవైపు మబ్బుతునక ప్రకృతి మాతలా కనిపిస్తుంటే నిలిచిన సూర్యబింబం కుంకుమ బుట్టలా ఉంది. అతను సూర్యభగవాడుని వైపు చూసి నమస్కరించి చెరువులో కాళ్ళు కడుక్కొని గుళ్ళోకొచ్చాడు. గంట మోగింది. కొబ్బరికాయ అయ్యవారి చేతిలో ఉంచాడు. కన్నుల ముందు సాక్షాత్కారం చేస్తున్న అమ్మవారి రూపాన్ని చూస్తుంటే గాంధీకి కాకతీయుల వైభవం క్షణమాత్రం ఊహకి అందుతూ జారిపోతోంది. భద్రకాళికి నమస్కారం చేసి కొబ్బరి చిప్ప తీసుకుని బయటికొచ్చాడు. కాదంబరి అతని కోసం ఆగి నిరీక్షిస్తోంది. ప్రసాదం ఇదిగో గాంధీ అందించబోయాడు. సారీ, అదేం సెంటిమెంటల్ ఫీలింగ్ అనండి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనండి, నాకైతే ప్రసాదం వద్దు, భయం తినాలంటే నవ్వాడు గాంధీ. మిమ్మల్ని మీరే కించపరుచుకుంటే ఇంకా వేరే వాళ్ళనని ప్రయోజనం ఏముంది? కాదంబరి నవ్వింది వ్యర్థంగా. మీరొక్కరూ ఉద్ధరించడంతో అవదు మా బ్రతుకులకి పండగ. నేను మీ ఇంటికి తప్ప మరెవ్వరింటికి రాలేను కదా. భలే భలే, అసలు ఒకరింటికి ఎందుకు పోవాలి? నిన్నేమీ అనరు. పుస్తకాలు కావలసినన్నుంటాయి, తీసి చదువుకో. ఇక ఈ విషయం ఆలోచించి బాధపడకు కాదంబరి. కాదంబరి మాట్లాడలేదు. ఆమె గాంధీతో పాటు ఒకేసారి స్కూలుకు వెళ్ళేది, తిరిగి అతనితో వచ్చేది. గాంధీ తన గురించి ఇంతకంటే ఎక్కువ ఆలోచించడా? ఆమె అతన్ని ఆ విషయం అడగాలనే అనుకుంటోంది. కానీ ఆడపిల్ల తనే సాహసిస్తే నవ్విపోరు? అతనికి తేలికైపోదు. కొంత దూరం నడిచి ఇద్దరూ చీలిపోయారు. అతను వరంగల్ పని మీద వెళ్తున్నాడు. కాదంబరి కాజీపేట వెళ్తోంది. సెలవులైపోయాయి. అతను ఢిల్లీ ఉత్తరం రాశాడు. వనిత పనిచేసే హాస్పిటల్కి. అక్కడి నుంచి త్వరగానే జవాబు వచ్చింది. ఆమె అమెరికా వెళ్ళిపోయిందని, పెళ్లి చేసుకుందని. అతను ఆ ఉత్తరం చదివి నవ్వుకున్నాడు. లాటరీ టికెట్ కొనే ముందు ₹1,00,000 తనకే అన్నంత ఆశతో కొంటాడు. రిజల్ట్స్ వచ్చే వరకు ఆశ ఏమాత్రం చావదు. పేపర్లో చూశాక ఒక్క నెంబర్లో తను పోగొట్టుకున్న ఛాన్స్ వైపు చూసే సగటు మనిషిలా అతను ఆ ఉత్తరాన్ని చూసి నవ్వుకున్నాడు. ఆ ఉత్తరం అంతటితో వదిలిపెట్టలేదు. భోజనం చేస్తున్నప్పుడు తను వేసుకున్న జుబ్బా జేబులో పెట్టుకున్నాడు. భోజనం ముగించి లైబ్రరీ గదిలోకి వచ్చాక జేబులోంచి తీసి చదువుకున్నాడు. విసుగ్గా పచార్లు చేస్తున్నాడు. అనవసరంగా దాహం లేకపోయినా మంచినీళ్లు తాగుతున్నాడు. గది బయటికి లోపలికి కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు.
అశాంతిగా మొహాన్ని కర్చీఫ్తో తుడుచుకుంటున్నాడు. అంతలోనే కుర్చీలో కూర్చుంటున్నాడు. తల పట్టుకుని టేబుల్ పైన భారంగా వాలుస్తున్నాడు. కాదంబరి గది బయట నుంచి గమనిస్తోంది. కాదంబరి రావడం కానీ అక్కడ నిలబడటం కానీ అతనికి తెలియదు. వనిత కావాలి, వనిత నాది, నాది నాది అని గట్టిగా అరవాలనుకుంటున్నాడు. ఏదీ చేయడం లేదు. కాదంబరి పుస్తకం తీయబోతుంటే కింద పడి చప్పుడైంది. ఆ చప్పుడికి ఉలిక్కిపడ్డాడు గాంధీ. ఎప్పుడొచ్చావు అని అడిగాడు కంగారు అణుచుకుంటూ. ఇప్పుడే 5-10 నిమిషాలైంది. అప్పటినుంచి ఇక్కడే ఉన్నావా? అరెరే, నాకు తెలియదే. మీరు పరధ్యానంగా ఉన్నారు. గాంధీ ఆమె మొహంలోకి చూశాడు. ఆమె ప్రశాంతంగా అతని వైపు దృష్టిని పరికిస్తోంది. నన్ను పిలవలేదేం? దేనికండి? నాకు పనేమీ లేదు. పుస్తకాలు పెట్టేసి కొత్తవి తీసుకువెళ్ళాలని వచ్చాను. అలాగా అన్నట్లు చెప్పటం మర్చిపోయాను. నేను 2-3 రోజుల్లో వెళ్ళిపోతాను. ఈసారి లైబ్రరీ గది తాళాలు నువ్వే ఉంచుకో. అలాగే. నువ్వు ఈ ఊళ్ళో ఎన్నాళ్ళుంటావు ఇంకా? అదేం అలా అడుగుతున్నారు? ఒట్టిదే తెలుసుకుందామని. ఉద్యోగం వచ్చే వరకు. అయితే మంచిదే. చూడు, గాంధీ చూపుడు వేలితో పుస్తకాలను చూపిస్తూ చెప్పడం మొదలుపెట్టాడు. నువ్వు ఈ పుస్తకాలని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవాలి. నిన్ను నమ్మి ఇస్తున్నాను ఈ తాళాలు. ఇన్నాళ్ళు వీటిని చూసేవాళ్లే లేక పురుగులు పట్టేశాయి. వారానికో నెలకో ఎండలో ఒకసారి ముంచి తీసేయి. ఏ పౌడరో చల్లి బీరువాలు శుభ్రం చేయి. ఉప్పు వేసి వారం తర్వాత దులిపిస్తూ ఉండు. అలాగే. నేను ఇప్పట్లో రాకపోయినా ఈ ఇంటిని, నా గ్రంథాలయాన్ని నువ్వే చూస్తుండు. గాంధీ తడబడ్డాడు. కాదంబరికి అతను చిన్నప్పటి నుంచి పనులు పురమాయించడం అలవాటు. అతనికి ఇంతవరకు ఆమె చేత పనులు చేయించుకోకూడదని తోచలేదు. తమ పొలంలో పనిచేసే బుచ్చిరాముల మీద ఎంత స్వతంత్రం ఉందో అంతకు రెట్టింపు స్వతంత్రం తీసుకున్నాడతను. అతనికి జీవితంలో ఒకరి సహాయం ఎంత అవసరమో మొదటిసారిగా ఇప్పుడే గుర్తించాడు. కాదంబరి కాసేపు అక్కడి నుంచోనే నిట్టూర్చి వెళ్ళిపోయింది. ఆమె ఎన్నోసార్లు ఇంటి నుంచి బయలుదేరే సమయంలో అనుకుంటుంది, అతన్ని తన గురించిన అభిప్రాయం తెలుసుకోవాలి. తీరా ఇక్కడికి వచ్చాక పచ్చి వెలక్కాయ గొంతులో అడ్డుపడ్డట్లయ్యేది. ఆమె తన కోరికను మనసులోనే అదిమి ఉంచేసేది. అతను వెళ్లే రోజు దగ్గరికొచ్చింది. కాదంబరి అడగనే లేదు. పట్నాయక్ కొడుకుని పిలిచి నెమ్మదిగా తన మనసులో ఇన్నాళ్లు దోబూచులాడుతున్న విషయాన్ని బయటపెట్టాడు. గాంధీ తండ్రి వైపు అర్థం కాని వాడిలా చూశాడు. నేను నెహ్రూజీ, గాంధీజీల కాలం వాడిని. వాళ్లతో పాటు ఎన్నోసార్లు జైలుకు వెళ్ళాను. నాకీ కుల పట్టింపులు అంతగా గిట్టవు. నువ్వెవరినైనా ప్రేమిస్తే చెప్పు గాంధీ. నేను ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసే ఏర్పాట్లు చేస్తాను. నేనెవ్వరిని ప్రేమించలేదు బాబూజీ. నీకిప్పుడు వయసెంతో తెలుసా గాంధీ? దగ్గర 30 ఏళ్ళు వస్తున్నాయి. ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంటే నీ వృద్ధాప్యంలో ఎవరు చూస్తారు నిన్ను? అదేమిటి బాబూజీ, మీకు ఇవాళ కొత్త ఆలోచనలు వస్తున్నాయి? నిజం గాంధీ, నాకు ఇంతకాలం బెంగే లేదు. నువ్వు వచ్చాక కొత్త సమస్య ఏర్పడింది. నేను నీ గురించి ఆలోచించని క్షణం లేదు. నువ్వు పెళ్లి చేసుకోవాలి. రోజు మన ఇంటికి కాదంబరి వచ్చి వెళ్తుంటే అందరూ ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు. చాలామంది డైరెక్ట్గా అడిగారు, కాదంబరిని గాంధీ చేసుకుంటాడా అని. ఆ మాట వింటూనే గాంధీ నివ్వెరపోయాడు. ఏమిటి మీరంటున్నది? నేను లేదు, నాకు ఆ ఉద్దేశం లేదు. అదంతా నాకు తెలియదు. నువ్వు ఆ పిల్లకి ఇండైరెక్ట్గా ప్రోత్సాహం ఇస్తున్నావు. లేదు, నేను రేపు వెళ్ళిపోతున్నాను. కాదంబరిని ఇంక రావద్దని చెప్పేస్తాను గాంధీ, పట్నాయక్ దృఢంగా అన్నాడు. ఆ పిల్ల వచ్చిపోవడం వల్ల నాకేం నష్టం లేదు. నువ్వేమీ చెప్పొద్దు. నాకు నమ్మకంగా ఉంది. ఆ పిల్ల నీ మీద ఆశలు పెట్టుకుందని. నువ్వు వెళ్ళినా ఆమె రాకపోకలకు నాకు అభ్యంతరం లేదు. మీ ఇష్టం అన్నాడు గాంధీ. అతని మనసు పూర్తిగా అశాంతికి స్థావరమైపోయింది. ఢిల్లీ వెళ్లే ముందు గాంధీ కాదంబరిని కలుసుకోలేదు. అతను వెళ్ళిపోయాడని తెలిసి ఆమె బాధపడి ఉంటుంది బహుశా. గాంధీ ఈ మాత్రం ఆలోచించాడు. 3వ రోజు జమ్మూ సురక్షితంగా చేరుకున్నాడు. అతను గాంధీనగర్లో కెప్టెన్ ఇంట్లో అద్దె ఇచ్చి ఉంటున్నాడు. కెప్టెన్ డోగ్రీ జాతికి చెందినవాడు. శీతాకాలం మాత్రం జమ్మూలో ఉండి వేసవిలో శ్రీనగర్లో ఉంటాడు. గాంధీ అంటే అతనికి చాలా ఇష్టం. గాంధీ వచ్చే సమయానికి అతను సకుటుంబంగా వచ్చేశాడు. గాంధీకి ఇచ్చిన 2 గదులే కాక మొత్తం అతని ఆధీనంలోనే ఉంచాడు. ఇప్పుడు గాంధీ తన వాటాలోకి వెళ్ళిపోయాడు. సాయంత్రం కాగానే గోల్ మార్కెట్ వైపు వెళ్ళడం గాంధీకి అలవాటు. గోల్ మార్కెట్ గుండ్రంగా ఉండి హోటళ్లతో, దుకాణాలతో సాయంత్రం అయ్యేసరికి కళకళలాడుతూ దీపావళికి పెట్టిన దీపాల వరుసలా కనిపిస్తుంది. అక్కడ స్వకండ్ థియేటర్ ఉంది. గాంధీనగర్ నుంచి బయలుదేరే ముందు అప్సరా థియేటర్ కనిపిస్తుంది. గాంధీ ముందు సినిమాకి వెళ్దామనుకున్నాడు. అతను వెంటనే తన మనసు మార్చుకున్నాడు. సినిమాకి వెళ్లే మూడ్ లేదు. అతనికి కలవరంగా ఉంది మనసంతా.
అశాంతిగా అతను గోల్ మార్కెట్లో తిరుగుతున్నాడు. అతన్ని చాలామంది పలకరించారు. అందరికీ అతను నవ్వుతూ సమాధానాలిస్తూ సాగిపోతున్నాడు. టర్నింగ్లో గోల్గప్ప తయారు చేసే గుప్తా దగ్గర కొద్దిసేపు ఆగి ఆలూ టిక్కీ తిని కడుపు నింపుకున్నాడు. అటు నుంచి అతని కాళ్ళు లక్ష్మీనారాయణ్ మందిర్ వైపు దారితీశాయి. మందిర్లో 7 గంటలకి ప్రార్థనా గీతం వినిపిస్తోంది. మందిర్కి వచ్చిన వాళ్ళందరూ పాడే పాట మైక్లో స్పష్టంగా వినిపిస్తోంది. జయలక్ష్మీ రమణ, స్వామి జయలక్ష్మీ రమణ. అతను గొంతు కలిపాడు. కాసేపు ప్రశాంతంగా సాగిపోయింది సమయం. ప్రార్థన అయ్యాక తీర్థం ప్రసాదం తీసుకుని బయటికి వచ్చేశాడు. 8 గంటలు దాటుతుంటే ఇంటివైపు దారి తీశాడు. రాత్రి పక్క మీద పడుకున్నాడే గానీ అతనికి నిద్ర పట్టలేదు. అతని మనసు శరీరం ఏకమై వనిత కోసం ఆక్రోశిస్తోంది. తెలిసి పెళ్లి చేసుకున్న యువతి కోసం బాధపడడం అతనికి ఒక వంక అసహ్యాన్ని, మరోవైపు తన పట్ల తనకే జాలి వేస్తోంది. ఒకే ఒక్కసారి చూసిన అతనికి ఆమె ముగ్ధమోహన రూపం అతన్ని మరీ కలవర పెడుతోంది. అతను కళ్ళు మూసుకున్నా తెరిచినా ఆమె రూపం కళ్ల ముందు ఓసారి కనిపించి మరుక్షణం మాయమై అతన్ని తీరని వేదనకి గురి చేస్తోంది. అతను యూనివర్సిటీకి వస్తున్నాడు. రోజులు గడుస్తుంటే క్రమంగా అలవాటు పడసాగాడు. ఆ వేళ అతడు ఇంటికి రాగానే పోస్ట్లో అతని పేర ఉత్తరం వచ్చింది. అతడు ఆశ్చర్యంగా చూశాడు. ఆ ఉత్తరం కాదంబరి రాసింది. ఉత్తరం చింపి చదువుకున్నాడు. మామూలుగా ప్రారంభించిన ఆ ఉత్తరం, మీ నిర్ణయం మీద నా భవిష్యత్తు ఆధారపడి ఉంది అంటూ ముగించింది. ఆ ఉత్తరం చాలాసార్లు చదివాడతను. కాదంబరిని పెళ్లి చేసుకుని స్థిరపడిపోవడంతో తన అధ్యాయం పూర్తయిపోయినట్లే. కానీ వనిత, అతను ఎన్నోసార్లు అనుకున్నాడు. అతని ఆలోచనలతో సంబంధం లేని చర్య ఏదో కాదంబరికి జవాబు రాసేటట్లు చేసింది. కథ కొనసాగుతుంది.